కొందరి బంధితుల సంఖ్యలు పట్టుగా తిరిగి కింద పడింది. చెరసాల అధికారి దిక్కున మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరుచుకొని చూచి ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయారని భావించింది. అందుచే అతడు తన కత్తిని వారి నుండి లాగి తనను తాను చంపుకొని పోయింది. అది చూచి పౌలు ఎలుగెత్తి, వెళ్ళి నీవు ఏ హాని చేసుకునవలదు, మేమందరం ఇక్కడనే ఉన్నాము అని బిగ్గరగా అనెను. అప్పుడు ఆ చెరసాల అధికారి దీపం తెప్పించి లోనికి పరిగెత్తి గడగడా వణుకుచు పౌలు శిలాసుల పాదముల వద్ద పడెను. అతడు వారిని బయటికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను అని అడుగగా, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును రక్షింపబడుదురు అని చెప్పిరి. వారు అతనికిని అతని ఇంటిలోని వారికి ప్రభు వాక్కును బోధించిరి. ఆ రాత్రి వేళనే చెరసాల అధికారి వారిని తీసుకుని వెళ్ళి వారి గాయములను కడిగివేసింది. వెంటనే అతడును అతని కుటుంబమును జ్ఞాన స్నానమును పొందిరి. అతడు పౌలును శిలాసును ఇంటి లోపల తీసుకొని పోయి వారికి భోజనము పెట్టెను. దేవుని విశ్వసించినందుచే అతడు కుటుంబ సమేతంగా సంతోషపరచుడు అయ్యను. ఇది ప్రభుని వాక్కు. ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతోను